చూసుకుంటే జాగృతి అధ్యక్షురాలు కవిత గారు వచ్చి ఇన్ని రోజులైనా కూడా సీఎం పర్యటన నామమాత్రంగా మిగిలిపోయింది. స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, అసలు గుడిసెలు అన్ని కొట్టుకుపోయినాయి, ఇంతవరకు వాళ్ళకి నష్టపరిహారం లేదు, ఇలాంటి సీఎంని ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదంటూ విమర్శించారు. దాన్ని ఎలా తీసుకుంటారు? ఆమెది మేమేం పట్టించుకోమండి. షీఈ్ నాట్ ఏ పొలిటీషియన్. లెక్కలోకి రాదంటారా? లెక్కలకు రాదు. ఆమెను పొలిటీషియన్గా చూడలే కదా మేము. ఆమె బినామీ ఆస్తుల కోసం ప్రతి జిల్లా తిరుగుతుంది. కేసీఆర్ కుటుంబం కోసం తెలుసు అందరికి. కల్వకుంట్ల కుటుంబం ఏం చేసిందో తెలుసు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఆస్తి తగాదాల కోసం ఇక్కడ ఉన్న బినామీలు ఎవరైతున్నారో వాళ్ళ లెక్కల కోసం తిరుగుతున్నారు. ప్రజల కోసం వచ్చిన వాళ్ళు కాదు. ప్రజల కోసం వచ్చిన వాళ్ళు అయితే మా ముఖ్యమంత్రి గారు. ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలనలో ప్రజలను రక్షించుకున్న విధంగా జరిగిన వితిన్ 24 hours కాకముందే మా ముఖ్యమంత్రి గారు వచ్చి ఏరియల్ వ్యూ చేసాడు. ఏరియల్ సర్వే చేసి ఏరియల్ సర్వే వ్యూలో అపారమైన పంట నష్టాలు జరిగినాయి రైతన్నలకు. వారందరికీ కూడా 10,000 ఎకరాన చొప్పున ఇచ్చిన గొప్ప ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో. ఇప్పుడు వీళ్ళంతా ఏమంటారు, మొగన్ని కొట్టి మొరసాలు ఎక్కిందంటారు కదా, అట్లా ఇప్పుడు ప్రజలు చీత్కరించుకున్నారు. ఇప్పుడు వచ్చి ఆమె నేనేదో వచ్చిన నగరానికి వాళ్ళ లెక్కల కోసం వచ్చిండ్రు. హరీష్ రావు ఏదైతే ఆ హాస్పిటల్ని ఒక బినామీ కాంట్రాక్ట్ ఇచ్చి 6,000 కోట్ల నుండి ఇప్పుడు 12-13 కోట్లు అయింది కదా, ఆ లెక్కల విషయంలో వచ్చింది ఆమె. ఆ లెక్కలు చూసుకొని వీళ్ళంతా పంచుకుంటున్నారు.